హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతి క్రియేషన్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసండి హోమ్ మేడ్ ధూప్ స్టిక్స్ అండి. మామూలు చంపే ధూప్ స్టిక్స్ రెడీ చేశానండి. ఇక్కడ వెలిగించి మీకు చూపిస్తున్నాను. మనం మంచిగా ఈవినింగ్ టైంలోనండి ఇలాగ వెలిగించేసుకొని మన ఇల్లంతా ధూపం వేసుకోవచ్చండి. వెలిగిస్తే దీంట్లో ఒక్క పైసా కూడా ఖర్చు లేదండి. అన్నీ మన దగ్గర దొరికే వస్తువులతోనే నేను ప్రిపేర్ చేశానండి. ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేశాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనకి దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కదా, దోమల్ని తరిమి కొట్టే ధూప్ స్టిక్స్ నేను ఈరోజు ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి, వేప కొమ్మలు, పచ్చి వేప కొమ్మలు మన చుట్టుపక్కల దొరుకుతాయి. ఇలాగా కడిగేసి ఓవర్ నైట్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నామండి. ఇప్పుడు వీటిని ఇలా తుంచుకుందామండి. మొత్తం ఈ ఆకు కావాలండి. ఆకు మొత్తం తీసుకున్న తర్వాత అండి ఈ ఆకంతా మనం తీసుకుందాము. రెండోదండి, ఎండిపోయిన ఆవు పిడకలండి. ఏ పిడకలైనా మీరు వేయొద్దండి, ఆవు పిడకలే కావాలా. ఆవు పిడకలు దొరకని పక్షంన పూజ స్టోర్లో అండి ఆవు పిడకలు దొరుకుతాయండి, అవి కూడా తెచ్చుకోవచ్చు. ధూప్ మీనాక్షి ధూప్ స్టిక్ పౌడర్ దొరుకుతుందండి, ఇది తెచ్చుకోండి, చాలా మంచి వాసన వస్తుంది. అమల కోసం కదా లవంగలు 20 గ్రామ్స్ అండి. అలాగే కర్పూరం బిళ్ళలు, ఇవి కూడా 20 గ్రామ్సే, 25 గ్రామ్స్. అలాగే గుగ్గులం సాంబ్రాణి అండి తీసుకున్నాను. కొంచెం ఆవు నెయ్యి అండి. ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి. నేను 10 గ్రామ్సే లవంగిలండి కొట్టి మిక్సీ జార్లో వేసానండి, చూడండి. అలాగే గుగ్గులం కూడా కొంచెం అండి ఇలాగా కొట్టేసుకుంటే మన మిక్సీ జారు పాడవదు. ఇది కూడా మెత్తగా కొట్టేసుకోవాలండి. ఈ గుగ్గులం సాంబ్రాన్ని కూడా ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. తర్వాత కర్పూరం బిళ్ళలండి, ఇవి కూడా ఒక 10 గ్రామ్స్ వేసేస్తాను. అన్నిటినీ మిక్సీ పట్టుకుందామండి. ఎండి పేడ ఉందో చూడండి, ఈ పేడను కూడా మనము ఇలా తీసేసుకొని పొడిలా చేసుకొని విడిగా పౌడర్ చేసుకోవాలా. నేనైతే పచ్చి పేడ కలుపుతానండి, నాకు ఎండు పేడ అవసరం లేదు, నాకు పచ్చి పేడ దొరికింది. ఎండిన ఏపాకులు పొడండి, చూడండి, పొడి కొట్టుకుంటే ఇంత మెత్తగా వస్తుంది. వేపాకు పొడి ప్లస్ ఇదండి లవంగీలు, గుగ్గులం సాంబ్రాణి, కర్పూరం బిళ్ళలండి. ఇది మిక్సీ పెట్టుకున్నాను, చాలా మంచి వాసన వస్తుందండి. అలాగే పచ్చి పేడ అండి. మాకు ఇక్కడ పామ్స్ ఉన్నాయండి, ఆవు పామ్ షెడ్లు ఉన్నాయి, అందు విషయమే నేను పచ్చిదే తెచ్చుకున్నానండి. ఈ పచ్చి పేడనండి ఇది చాలా బాగా వస్తుంది. ఆవు పెయ్యిలదండి, పచ్చి పేడ కొంచెం తీసుకోండి. నాకు పచ్చి పేడ దొరుకుతుందండి, కానీ మీరు సిటీలలో ఉంటారు కదా, మీకు పచ్చి పేడ దొరకదు కదా. అలాంటప్పుడు మనకి పిడకలతో చేసుకోవచ్చండి. ఇంత పచ్చి పేడ తీసుకొని దీన్ని మనము రొట్టెల పిండి మాదిరిగా చక్కగా మ్యాష్ చేయాలండి. నేను చిన్న పిల్లల పెయ్యిలది తెచ్చుకున్నానండి, మెత్తగా ఉంటుందని. ఇలాగా చక్కగా ఇలా కలుపుకోవాలండి. పేడని ఇలా మెత్తగా కలుపుకున్నాం కదండి, వేప పొడి వేసేస్తున్నానండి. నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను కదా, కొంచెం ఎక్కువ పొడి వేస్తున్నానండి.
వాటర్తో కలుపుకోవచ్చండి. కొన్ని పొడి వేసేస్తున్నాను. ఒక స్పూను ఆవు నెయ్యి కూడా వేస్తున్నానండి. ఈ ఆవు నెయ్యి అండి ఇంట్లో చేసిందేనండి. నేను మీగడలో కలెక్ట్ చేసుకొని ఇది కూడా చక్కగా మంచి ఆవు నెయ్యి అండి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. అలా ఒత్తుకోవాలండి. దీంట్లో కలిపిందండి దసంగం ధూప్ పౌడర్ అండి. ఇదిగోండి చిన్నది చేస్తాను చూడండి. ఇలా గుచ్చేసేయండి. గుచ్చేసి ఇలా నొక్కి పెట్టేయడమే వెనక్కి. ఇలా అండి కొంచెం ఒత్తి పెడితే వచ్చేస్తాయండి. ఎంత మంచిగా వచ్చింది. టేస్ట్ చక్కగా వచ్చేయండి మన ధూప్ స్టిక్స్. ఇలాగే అండి మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా మనం ధూప్ స్టిక్స్గా రెడీ చేసుకొని ఇవన్నీ కొంచెం నీళ్ళలో ఆరబెట్టుకోవాలండి. మినిమం 3 days పడుతుందండి. 3 days తర్వాత నేను చూపిస్తానండి. మనం ధూప్ స్టిక్ చేసుకొని 4 రోజులు అయిందండి. 4 రోజులకు చక్కగా ఎండిపోయేవండి. చూడండి కొన్ని ఇలా ఈ సైజ్ చేశాను, చేయితో ఇలా చేసేసుకున్నానండి. ఇన్ని ధూప్ స్టిక్స్ వచ్చాయి మనకి. ఒక్క పైసా ఖర్చు లేకుండా అండి. దోమల్ని మనం తరలి కొట్టవచ్చు మన ఇంటి దగ్గర నుండి. ఇప్పుడు వీటిని చక్కగా స్టోర్ చేసుకుందామండి. ఎయిర్ టైట్ డబ్బాల్లో పెట్టుకొని మనకి వచ్చు కెమికల్ ఉండదండి. డబ్బా అయింది ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే ఇవి ఎన్ని రోజులైనా ఉంటాయండి. వెలిగించి చూపిస్తానండి. ఒకటి మనం వెలిగించుకుందామండి. సుగంధ వాసన అండి. ఒక అట్టకర్పూరం వేసేస్తుంది. చాలా అట్టకర్పూరం అంతా వెలిగిపోయిందండి. ఇప్పుడు చూడండి మొత్తం మన ఇల్లంతా ధూపం ఎలా వేసుకోవచ్చండి. పొగ చూడండి ఎంత బాగా వస్తుంది అండి. ఆవు పేడ కదా, తెల్లటి బూడిద వస్తుందండి. చాలా టైం వెలుగుతుందండి. చూడండి కనుక మీకు నచ్చినట్టుంటండి నా ఛానల్ కోసం సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో పెట్టండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. నా వీడియోలకి చూస్తూనే ఉండండి.